హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు టాలీవుడ్లో మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకున్న నటి అన్షు అంబానీ. అక్కినేని నాగార్జున గారు నటించిన చిత్రం మన్మధుడు. ఈ మూవీలో హీరోయిన్గా తొలిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు అన్షు. ఆ మూవీలో తన అందం అమాయకత్వంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్తో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈ మన్మధుడు మూవీకి గాను ఈమెకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ గారితో కలిసి రాఘవేంద్ర చిత్రంలో నటించారు. కానీ ఈమె నటించిన 2 చిత్రాల్లోనూ ఈమె క్యారెక్టర్ చనిపోయే క్యారెక్టర్ కావడంతో ఈమెకి సినిమా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్సే రావడంతో అన్షు మూవీస్కి దూరం అయ్యారు. దాదాపు ఈమె 15 ఏళ్ల పాటు మూవీస్కి దూరంగా ఉన్నారు. మూవీస్కి దూరం అయ్యాక ఈమె లండన్కి చెందిన సచిన్ సగ్గాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పాప బాబు ఉన్నారు. ఈమె లండన్లో ఇన్స్పిరేషన్ కోచర్ అనే డిజైనరింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత రీసెంట్గానే ఈమె టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం మజాకా. ఈ మూవీతో అన్షు తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. అన్షు అంబానీ గారు తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. ఈమె ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటారు. ఈమె ఫ్యామిలీ ఫోటోలను చూసిన వారందరూ కూడా అన్షు గారికి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీరు కూడా అన్షు అంబానీ ఫ్యామిలీ ఫోటోలను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.